ఆహారం, వ్యాయామం, జీవనశైలి మార్పులతో షుగర్ వ్యాధి అదుపులో ఉంటుందని ప్రముఖ వైద్యులు డాక్టర్ డి శారద సూచించారు. బుర్రిపాలెం రోడ్డులోని ఎస్ భవనంలో డి3 శారద సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహిస్తున్నట్టే ఈసారి కూడా ఉదయం 6 గంటలకు ప్రారంభించారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన 210 మందికి పరిగడుపున రక్త పరీక్షలు, బీపీ, బిఎంఐ పరీక్షలు చేశారు. అనంతరం అల్పాహారం అందించి పరీక్షలు చేశారు. నెలకు సరిపడా షుగర్ మందులు, బీపీ, కాల్షియం, బలం మందులు ఉచితంగా అందించారు. షుగర్ వ్యాధి గురించి ఆందోళన పడకుండా నియమబద్ధ జీవితం గడుపుతూ సంతోషంగా ఉండాలని ఈ సందర్భంగా సొసైటీ వ్యవస్థాపకురాలు డాక్టర్ డి శారద తెలిపారు. వేసవి కాలంలో తగినంత తాగునీరు తీసుకుంటూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఖచ్చితంగా ఫాస్టింగ్ బ్లడ్ షుగరు అంటే మనం పరగడుపున చూసుకునే షుగరు 100కి మించకుండా చూసుకోవాలండి. అలాగే మనం తిన్న తర్వాత పోస్ట్ లంచ్ అంటారు, లేకపోతే పోస్ట్ ప్రాండియల్ అంటారు, అది 180కి తగ్గకుండా చూసుకోండి. ఈ రోజున వీరు తీశారు అంటే డయాబెటిక్ రెటినోపతి కానీ, న్యూరోపతి కానీ, షుగర్ మూలాన వచ్చే వ్యాధులు ఏవైతే కాంప్లికేషన్స్ వస్తాయో, మరి షుగర్ వచ్చింది, మనం దాన్ని పోగొట్టుకోలేము, నిరంతరం మనతో పాటు అది ఒక లోపల కలిసిపోయి ఉండేదే. దానికి మీరు ట్యాబ్లెట్స్ అయితే వేస్తున్నారు, కానీ మీ లోపల ఉన్న జబ్బు మిమ్మల్ని ఏం చేసింది, ఆ జబ్బు మిమ్మల్ని ఎలాగా గాయపరుస్తుంది, మీకు కంటికి ప్రమాదం తెస్తుందా, మీ కిడ్నీని కొరికైపోతుందా, లేకపోతే మీకు హార్ట్ అటాక్ తెప్పించబోతుందా, లేకపోతే మీకు స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ రప్పించబోతుందా అనేది మరి మీకు తెలియదు కదా. మేము ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాం, తింటున్నాంలే, ఎక్సర్సైజ్ చేస్తున్నాంలే అని అనుకుంటున్నారే కానీ ఈ గ్లైసిమిక్ కంట్రోల్ అనేది మనకి తెలియట్లేదు ప్రజలకి. ఆ అవగాహన ఒక్క పాయింట్ కనుక తెలిస్తే మనకి ఇన్ని బాధలు అనేవి షుగర్ రోగులకి రావు. అదేంటంటే చిన్న ఉపాయం, మీకు మీరు టెస్ట్ చేసుకునేటప్పుడు ఉదయం పూట పరగడుపున 100 మీదే మెయింటైన్ చేసుకోండి. అలాగే పోస్ట్ లంచ్ ఎప్పుడు కూడా 180కి మించకపోతే కనుక ఈ షుగర్కి సంబంధించిన కాంప్లికేషన్స్ అన్నీ తగ్గిపోతాయి. అలాగే ఇప్పుడు చూపించిన కేసులో దాన్ని మరి డయాబెటిక్ ఫుట్ అంటాము. అది మన ఇక్కడ సౌత్ ఇండియాలో ప్రత్యేకించి ఆంధ్రాలో చాలా నెగ్లిజెంట్గా ఉండటం మూలాన వాటిని యాంపుటేషన్స్ దాకా వెళ్ళి అంటే రాయవెల్లూరు దాకా వెళ్ళే కేసెస్ నేను చూశాను. అది కాలు తీసేయటం అనేది జరుగుతుంది. అలాగే మనం ఇప్పటిదాకా కూడా డయాబెటిక్ ఫుట్ అనేదాన్ని 500 పైన